హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. చూసారా, దీంతో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాళ్ళకి ఏదన్నా తినేదానికి చేయాలి కాబట్టి ఇదిగో ఇది బాగా దోరగా పండింది. ఒక పక్క దోరగా ఉంది. దీంతో ఒక స్నాక్స్, అలాగే ద్రాక్ష ఈ రెండు చేసి పెడితే పిల్లలు వచ్చాక తింటారు. ఇప్పుడు వీటిని ఇది కట్ చేసుకుంటాము ఫ్రెండ్స్. ఇదో జామకాయలు ముక్కలు చేసుకున్నాను. అలాగే ఇది ద్రాక్ష, దీనిలో కొంచెం చిటికెడు ఉప్పు, చూడండి చిటికెడు ఉప్పు, పిల్లలు తినేదానికి అనమాట. ఇప్పుడు రాగానే పెట్టమంటారు కదా ఏదో ఒకటి. చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు ఎక్కువ కారం వేయట్లేదండి, పిల్లలు తినరు. మళ్ళీ కొంచెం మిరియాల పొడి ఇక్కడ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. అలాగే నిమ్మ దెబ్బ పిండాను. చూడండి, పిల్లలకి చాలా బాగా తింటారు అన్నమాట ఇది. సరే, మిరియాల పొడి, కారం, మనమైతే ఇంకా కొంచెం మిరప్పొడి వేసుకోవచ్చు. ఇంకా ఒక చిటికెడు వేస్తాను. ఒక చిటికెడు వేసాను. వాళ్ళు చేపియాలి కానీ తినేస్తారు, చేస్తున్నాను. అలాగే జామకాయలు, దీనిలో కూడా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరప్పొడి వేసి, ఇది కూడా పిల్లలకి చాలా బాగుంటుంది కారకారగా. దీనిలో కూడా కొంచెం నిమ్మకాయ ఇట్లా పిండేసి, చూసారు కదా. అట్లా అంటే ఎప్పుడన్నా తినేదానికి పిల్లలకి లేనప్పుడు, మన కాడ ఏమి ఉండవు ఇంట్లో, అలాంటప్పుడు పిల్లలకి ఏదో ఒకటి ఇలాగ చేసి పెట్టేస్తే తినేస్తారనమాట. చూస్తున్నారు కదా. చూసారా, స్నాక్స్ అనమాట పిల్లలకి ఇట్లాగా చేసి పెడితే బాగుంటాయి ఫ్రెండ్స్. చూసారా, ఇదండి ద్రాక్ష, ఉప్పు, కారం, మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం, అలాగే దీనిలో కూడా ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం వేసాను. చూసారా ఎంత బాగా స్నాక్స్ రెడీ అయిపోయాయో. ఇప్పుడు ఇవి పిల్లలు అడిగినప్పుడు టక్కుమని మనం పెట్టేయచ్చు అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలుగా మనం జాంకాయ తింటాం, అలాగే ఇలా కూడా అనమాట. చూస్తాము ఒకటి టేస్ట్. చూసారా, సూపర్గా ఉందండి. నేను తినడం కాదు, తిని చెప్పడం కాదు, మీరు కూడా ఎవరు నేను చెప్పడం కాదండి, మీరు కూడా ఎవరన్నా ఇలా చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది. జాంకాయ ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసుకుంటుంటాం కదా మనం, అలాగే ఇది కూడాను తెలుసు కదా, ఇది కూడా అందరికి తెలిసిందేను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగ చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు సపోర్ట్ ఉండాలని మరీ కోరుకుంటున్నానండి. మీ అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత మంచి వీడియోలు పెట్టగలుగుతున్నాను, ఇంత దూరం రాగలిగాను. మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. సరే కదా, పిల్లలకి ఇప్పుడు రాగానే ఇచ్చేస్తే తినేస్తారు కదా. ఇస్తున్నారు కదా. ఉంటాను. బాయ్.